ఏంటమ్మా ఏంటంటున్నారు? ఇల్లు ఎప్పుడు కట్టారమ్మా? ఇల్లు కట్టుకోమని ఆర్డర్ వచ్చింది సార్. 2018లో పూర్తయిపోయింది. డబ్బులు వచ్చిందా? డబ్బులు రాలేదా? ఇంకా ఇవ్వాల? ఎంత రాలేదు మా మీకు? 40,000 రావాలా? మళ్ళీ మన దాంట్లో ఇస్తా అన్నారు. ఇప్పుడు వస్తాయమ్మా ఇంటీరియర్ హౌస్ రావాల్సిన 24,000 ఎన్ఆర్ చేస్తాను. మొత్తం 35,000 డ్యూ ఉంది. గవర్నమెంట్ మారైతే ఇంటీరియర్ హౌస్ పేమెంట్ ఈ విలేజ్లో మనకి 24 lakhs ఇంటీరియర్ హౌస్. ఏది ఇంటీరియర్ హౌస్ కింద 24 lakhs ఈ విలేజ్ 24 లక్షలు. ఈ విలేజ్ అయితే 24 లక్షలు, 24 lakhs. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా. 38,000 మొత్తం ఊర్దంతా ఇచ్చేయమంటాం. నేను అక్కడ అనౌన్స్ చేస్తాను. ఇచ్చేసేయండి, ఉంటే చెక్ ఇచ్చేసేయండి అమ్మాయికి మాత్రం. ఊరంతా ఇచ్చేస్తాం. ఏం ప్రపోజల్ పెట్టారు? 3 lakhs లోన్ ఇస్తారు. దాంట్లో 1,05,000 సబ్సిడీ టెలిఫోన్ షాప్ పెట్టుకుంటావా? నమ్మకమేనా? రిపేర్ 2 years నుంచి ఎక్స్పీరియన్స్. రిపేర్ చేస్తాను బాగా, బట్ సేల్స్ కానీ చేస్తాను. 2 years నుంచి ఎక్స్పీరియన్స్ ప్లస్ రిపేర్ కానీ కాంబినేషన్ అది చాలా వచ్చు. దానికి పని చేసుకుంటే సబ్సిడీ. షాప్ ఎక్కడ పెట్టుకుంటావు? ఇదైతే మనకి దారం బాగా పెట్టుకోలేదు. పల్లెటూరు అయితే ఇది పల్లెటూరు అయితే కస్టమర్ ఎంత దూరం ఇక్కడ నచ్చలా పెట్టండి? ఒక 2 కిలోమీటర్లు, 4 kilometers, 4-5 కిలోమీటర్లు. నువ్వేంటమ్మా ఏం చదువుకుంటావు? నువ్వు డాక్టర్ చేయాలనా? ఏమ్మా తీసుకున్నావా? ఎక్కడ? తీసుకున్నావు? ఇప్పిస్తాను. కోచింగ్కి ఏదన్నా సపోర్ట్ చేయని అడుగుతున్నాను సార్. కోచింగ్ అంటే మనం సపోర్ట్ చేస్తాం. అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతాను అనేది ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా, పొలాలు కానీ ఏం లేవా? ఎట్లా చనిపోయాడు మీ హస్బెండ్? ఎట్లా చనిపోయాడు? కరోనా వచ్చి చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్.
అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? 35 సంవత్సరాలు అయ్యారు. ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? అసలేం మేము ప్రార్థనకి వెళ్తాం అయ్యారు. ఏమో ప్రార్థనకి వెళ్తాం, ప్రేయర్కి వెళ్తాను. మాకు అసలు అలవాట్లు ఏం లేవు. అంటే ప్రేయర్ వాళ్ళు ఎవరు చేయరా పని? తాగుతారు కదా, తాగుతారు కానీ కొంతమంది తాగుతారు కదా. అలవాటుకి వెళ్ళరు కదా. ఇంకా బాప్టిజం తీపించుకున్నాక ఇంకా దాన్ని అనేది ఇంకెళ్ళకుండా ఉండాలి మనం. రొట్టె రసం తీసుకునేటప్పుడు ఇంకా అది అయ్యారు. అంటే అట్లాగే కొంతమంది దేవాలయానికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది చర్చికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది మసీదు పోతారు, తప్పులు చేస్తారు. ఉన్నాయి, రకరకాల మనుషులు ఉన్నారు. కానీ మీకు అలవాట్లేదు. అదే నేను చూస్తే నీ వయసు కూడా 38 సంవత్సరాలే. కాబట్టి ఈ వయసులో పిల్లలు 2 ఉన్నారు. ఆయన ఎటు చనిపోయాడు నాకు ఆశ్చర్యం వేసరుగుతుంది. కరోనా సమయంలో చనిపోయాడు. ఇప్పుడు నీకు కూడా 18 ఏళ్ళే. నువ్వు కూడా స్కూల్ నిలిపేసావు. స్కూల్ నిలిపేసాను. తర్వాత అమ్మ నుండి ఇంకా అమ్మ ఒకటే కష్టపడలేకపోతుందని చెప్పేసి నష్టపేటలో వచ్చిన వరకు తీసుకుని రావచ్చు. మ్యారేజ్ అంటే ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? పెట్టుకుంటాం అయ్యారు. సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. సర్వే చేశాను సార్, సెర్చ్ చేస్తాం. ఈ విలేజ్ అంతా చేస్తారా? ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్లో? ఎస్సీస్ ఉందా? ఎస్సీస్ మనకి 161 ఎందుకంటే స్పేస్ ఉన్న వాళ్ళు 161 వచ్చారు సార్. వాళ్ళ బట్టి మనం చేస్తాం సార్. ఓకే, స్పేస్ లేని ఉన్నారు ఎస్సీస్ 163 ఉన్నారు సార్. ఇంకా 163 ఉన్నారు. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడి నుంచి వాళ్ళకు కూడా ఇచ్చి ఏ విధంగా చేయగలుగుతాం? నో, ఎస్సీ ఎస్టీ 100% ఏమన్నాను. రెండోది మిగిలిన వాళ్ళకు కూడా ఏమన్నాం, మనకి ఇది స్కీమ్ ఉంది, ఈ ఊర్లో వచ్చినప్పుడు ఇచ్చేస్తాం. ఇచ్చేస్తే అప్పుడు ఏమో సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మన గ్రిడ్ తీసుకోవడం, లేకపోతే వాళ్ళే ఉపయోగించుకోవడం. దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఇలాంటి విజిట్ చేసిన విలేజెస్ని 100% మీరు సోలార్కి వెళ్ళిపోండి. మీరు ఈ విలేజ్లో మాత్రం 100% సోలార్ చేసేయండి. ఒక ఐడియా వస్తుంది. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? ఇంకేంటండి మా కష్టాలు? మా బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసమే, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం.